యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చదవం ఆమేన్. మరికొన్ని నిమిషాలు కొన్ని శ్రేష్టమైన విలువైన విషయాలను మనం ఒకసారి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. మన మూల వాక్యాన్ని మరొక్కసారి చదువుకుందాం. ప్రకటన పుస్తకము 22వ అధ్యాయము 14వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని చదువుదాం. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ నూతన యెరూషలేమును మహాపట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యపు యొక్క వెలుగులో చాలా విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాం. జీవగ్రంథమందు వ్రాయబడిన పేరు యేసుక్రీస్తు నామములో తమ పాపములను ఒప్పుకొని రక్షించబడినటువంటి ప్రతి బిడ్డ నిత్యరాజ్యానికి వెళ్తాడు అని లేఖనం చెప్తుంది. అయితే మహిమ కలిగిన ఆ నూతన యెరూషలేమును, ఆ నిత్య సియోను పట్టణానికి వెళ్ళే ఒక ప్రత్యేకమైన గుంపు, పెళ్లి కుమార్తె గుంపుగా, జ్యేష్ఠుల సంఘముగా, సంపూర్ణ సిద్ధి పొందినటువంటి విశ్వాసుల గుంపుగా, అనేక ప్రథమ ఫలముగా పరిశుద్ధ గ్రంథంలో ఆ పట్టణములో చేరే గుంపుకు గురించి రాయబడింది. దేవుని రాజ్యం పరలోకానికి వెళ్ళడానికి యేసు క్రీస్తు యొక్క రక్షణ ఆశీర్వాదములోకి వెళ్ళడం సరిపోతుంది. యేసే క్రీస్తుని నమ్మి విశ్వసించిన ప్రతివాడు రక్షించబడతాడని బైబిల్ చెప్తుంది. అయితే ఆ మహాఘనమైన ఆ నూతన యెరూషలేము పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడే ఒక గుంపు మాత్రం ప్రత్యేకమైన అనుభవాల గుండా వెళ్ళవలసి వస్తుందని లేఖనం మనకు బోధిస్తుంది. సంపూర్ణ సిద్ధి పొందిన ఆత్మలు అని అన్నప్పుడే మనకు అర్థం కావాలి ఏంటంటే పరిపూర్ణంగా వారి ఆత్మీయ జీవితంలో ఎదిగినటువంటి దేవుని బిడ్డలు. అందుకనే ప్రకటన పుస్తకంలో మనం ధ్యానం చేస్తున్నాం, గుమ్మములు యెరూషలేముకు భూమి మీద 12 గుమ్మాలు ఉన్నాయని, అలాగే నూతన యెరూషలేము మహాపట్టణానికి కూడా 12 గుమ్మాలు కలిగి ఉన్నాయని, ఆ గుమ్మముల గుండా ఎవరైతే ప్రయాణం చేస్తారో ఆ ప్రయాణం వారి ఆత్మీయ యాత్ర చేయగలిగిన వాడు ఆ నూతన యెరూషలేము మహాపట్టణంలోకి వెళ్తాడు అని మనం ధ్యానం చేస్తున్నాం. అందులో మొదటి గుమ్మం పేరు గొర్రెల గుమ్మమని, ఆ గుమ్మమే మన ప్రభువైన యేసుక్రీస్తుకు సూచన అని, ఆయన తప్ప మరొక మార్గము లేదని, భూమి మీద ఎవడైనా యేసుక్రీస్తు రక్షకుడని, ఆయన ప్రశస్తమైన రక్తములో పాప విమోచన ఉన్నదని విశ్వసించి ఆయనను అనుసరించగలిగితేనే ఆ మహిమ కలిగిన రాజ్యానికి వెళ్ళగలడు. అదే గొర్రెల గుమ్మమని మనం ధ్యానం చేశాం. గొర్రెల గుమ్మము దాటిన తర్వాత మరొక గుమ్మం పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. అదే మత్స్యపు గుమ్మము అని చూసాం గడిచిన వారం. మత్స్యపు గుమ్మము అని అంటే దేవుని సంఘానికి సూచన అని చెప్పారు. మత్స్యము అని అంటే దేవుని చేత రక్షించబడిన దేవుని బిడ్డల సమూహానికి గుర్తని, క్రీస్తు యేసు అని తన కుమారుని సహవాసానికి పిలిచిన దేవుడు గొప్పవాడని, నమ్మదగిన వాడని మనం పరిశుద్ధ గ్రంథంలో చూసాం. యేసు క్రీస్తు ప్రభునవని నమ్మిన వాడు సంఘ సహవాసం లేకుండా తనకు తానుగా విశ్వాస జీవితం చేయడం అసాధ్యం. అందుకనే విశ్వసించిన ఒక వ్యక్తిని దేవుడు రెండవ గుమ్మపు యొక్క అనుభవంలోకి నడిపిస్తాడు. అదే దేవుని సంఘం సహవాసం అనేది లేకుండా దేవుని రాజ్యానికి ఒక వ్యక్తి సిద్ధపడడం అసాధ్యం. అందుకనే
బేతేలు అనబడుతున్న స్థలములో నా ప్రభు యాకోబును దర్శిస్తున్నప్పుడు ఆయన అంటాడు, ఇది దేవుని మందిరమే కాని మరొకటి కాదని, పరలోకపు గవిని ఇదే అని అంటాడు. పరలోకానికి వెళ్ళడానికి గవిని అంటే గుమ్మం, తలుపు. ఏంటి? మందిరం. మందిరంలో ఒక వ్యక్తి ఎందుకు రావాలి? మందిరానికి వస్తేనే దేవుడు ఉంటాడా? నా ఇంట్లో నేను ఆరాధన చేసుకోలేనా అని చాలామంది ఆలోచించే ప్రజలు కూడా ఉంటారు. ఇప్పటికీ కూడా చాలామంది మందిరానికి వెళ్తేనే దేవుడా నేను నా ఇంట్లో కూడా ప్రార్థన చేసుకోవచ్చు అని అనుకునే ప్రజలు కూడా ఉన్నారు. ఒకవేళ ఇంట్లో కూడా ఆరాధన చేసుకొని దేవుణ్ణి ప్రార్థించగలగడం తప్పేం కాదు, కానీ నీవు ప్రభువైన మహిమ కలిగిన రాకడకి సిద్ధపడడం అసాధ్యం. కారణం మందిరం అనేది పరలోకపు గవిని. హల్లెలూయా. గవిని అని అంటే పరలోకానికి మహిమ కలిగిన రాజ్యానికి సిద్ధపడడానికి ఇక్కడ నుండే నిన్ను నన్ను సిద్ధపరిచే అనుభవాలను నా ప్రభు ఏర్పరిచాడు. అందుకనే గొప్పవాడైనా శ్రీమంతుడా పేదవాడైనా ఎవరైనా మందిరములో మమేకం కావాలి. దేవుడు నీకు ఇచ్చిన సంఘములో సహవాసంలో నువ్వు కూడుకోవాలి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. సహవాసం అనేది లేనప్పుడు ఒక మనిషి, ఒక విశ్వాసి దేవుని రాకడకు సిద్ధపడడు అని గడిచిన వారంలో నేను చాలా విషయాలు మీకు చెప్పాను. అందుకనే సహవాసం, దేవుని బిడలమైన మనం ఆత్మలతో, దేవుని బిడలతో, నీ తోటి విశ్వాసులతో కలిసి ఉండాలని, అంత మాత్రమే కాక నిన్ను నడిపించే సేవకులతో ఉండాలని, దైవికమైన ఆత్మ సంబంధమైన అనుభవాలు కలిగి బ్రతకాలని కొత్త నిబంధన సంఘం అపోస్తుల సహవాసముతో, తోటి విశ్వాసుల సహవాసంతో వారి జీవనాన్ని చేశారు. కనుక ఒక సంఘానికి వెళ్తున్నప్పుడు నువ్వు నీ తోటి సంఘబిడతో ఖచ్చితంగా ఒక మంచి సహవాసం కలిగి ఉండాలి. హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా. సేవకులతో, నిన్ను నడిపిస్తున్న దైవ సేవకులతో కూడా నీకు ఒక దైవికమైన సహవాసం ఉండాలి అని నేను గుర్తు చేశాను. కారణం, నీకు తోటి విశ్వాసులతో సహవాసం లేకపోవడము ప్రమాదమే. రెండు, నిన్ను నడిపిస్తున్న సేవకులతో సహవాసం, ఆత్మీయమైన ఆ దైవికమైన బంధం కలిగి ఉండకపోవడము ప్రమాదమే. కారణం నేను మీకు చాలాసార్లు గుర్తు చేశాను. దైవజనుడైన దావీదుకి నాతాను అనబడే సేవకునితో సహవాసం ఉంది గనుకనే అతడు చేసిన లోపం, తప్పు దిద్దుకునే అవకాశాలు దొరికాయి. నాతాను అనబడుతున్న సేవకుడు వచ్చాడు, దావీదు నువ్వు చేసింది తప్పు, పరాయి కుటుంబాన్ని నువ్వు పాడు చేసావు అని చెప్పినప్పుడు దావీదు తన తప్పును ఒప్పుకొని సరిదిద్దుకునే అవకాశాలు దొరికాయి. అంత గొప్ప జ్ఞానవంతుడైనటువంటి సొలొమోనుకి సేవకుడు అనేవాడు లేడు. అందుకని అతన్ని ఖండించేవాడు లేడు, అతన్ని గద్దించేవాడు లేడు. దేవుడు 2 సార్లు అతనికి కలలో మాట్లాడిన అతని జీవితాన్ని కట్టుకోలేక పాడైపోయినట్టుగా మనం లేఖనాన్ని చూసాం. కనుక మన ఆత్మీయ జీవితంలో సేవ చేస్తున్న నాకు, విశ్వాస జీవితం చేస్తున్న మీకు నడిపించే నాయకులు ఉండడం చాలా అవసరం. హల్లెలూయా. 100కి 100 అవసరం. చాలామంది సేవకులకి లోకంలో నాయకులు ఉండరు. వారికి తోచినట్టుగా, వారికి నచ్చినట్టుగా సేవ చేస్తుంటారు. దేవుని వాక్యం వెలుగు ఖచ్చితంగా మనకు చెప్తాది ఏంటంటే, ఎక్కడ నాయకుడు అనేవాడు ఉండడో అక్కడ ప్రజలు పాడైపోతారని. నాయకులు లేని జనులు చెడిపోతారు అని పరిశుద్ధ గ్రంథం చెప్పబడింది. నాకు నాయకుడు లేకపోతే నేను చెడిపోయే ప్రమాదం ఉంది. నీకు నాయకుడు, నిన్ను నడిపించేవాడు లేకపోతే దేవుని బిడ్డగా నీవు కూడా దారి తప్పే ప్రమాదాలు ఉన్నాయి అని పరిశుద్ధ లేఖనం చెప్తుంది. నాకు ఏ నాయకుడు లేకపోయినా నడిపించేవాడు, నాయకుడు అని అంటే మన మీద అజమాయిషి చేసేవాడు కాదు, మనల్ని నడిపించేవాడు. నాయకుడు అంటే అర్థం ఏంటంటే, లోకంలో నాయకులు ఉంటారు, వాళ్ళు పెద్దరికం చేస్తారు, వాళ్ళ దగ్గర మనము చాకిరీ చేయాల్సి వస్తుంది, వాళ్ళు మనకు అధికారులుగా ఉంటారు, అధికారం చెలాయిస్తారు. కానీ ఆత్మ సంబంధమైన నాయకత్వం మనకేం నేర్పిస్తుందని అంటే, వారు మనకు ముందుగా నడుస్తూ ఏ విధంగా ఆత్మీయ యాత్రలో మనం నడవాలో, సమస్యల గుండా, పరిస్థితుల గుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో
ఒక దైవికమైన ఆలోచనలు మనకు అందిస్తూ నడిపించేవాడే నాయకుడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నాయకత్వం అనేది లేనప్పుడల్లా ఇశ్రాయేలు ప్రజలు చెడిపోతూ వచ్చారు. ఎంతగా మనం దాన్ని ధ్యానం చేయాలి అని అంటే, న్యాయాధిపతుల కాలంలో మనం చూస్తే ఇశ్రాయేలు ప్రజలకు రాజు లేడు కనుక వారికి తోచినట్టు వారికి నచ్చినట్టు బ్రతికారని బైబిల్ చెప్తాది. రాజు అనేవాడు, నాయకుడు అనేవాడు లేనప్పుడు ఒక మనిషి అడ్మినిస్ట్రేషన్, దైవ క్రమం, దైవ నియమం ఉండదు. అందుకనే ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకుడికి నడిపించే నాయకత్వం అవసరము. హల్లెలూయా. చదవం సంతోషంగా హల్లెలూయా. ఎంత రాజైనా, రాజు దగ్గర అనేకమైన సేవకులు, మంత్రులు, జ్ఞానవంతులు ఉన్నా సమూయేలుకు ఎప్పుడైతే సౌలు దూరం అయ్యాడో, సమూయేలు పతనం, తనకు తానే తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అంతే, దైవజనుడు అనేవాడికి దూరమైనప్పుడు సమూయేలు జీవన విధానం పతనమైపోయింది. అందుకనే మత్స్యపు గుమ్మంలో ఉన్న అనుభవాలన్నీ మనం చాలా జాగ్రత్తగా నేర్చుకొని ఆ గుమ్మాన్ని, ఆ దైవికమైన అనుభవాలు దాటుతూ ముందుకెళ్ళాలి. సంఘం సహవాసం ఈరోజు చాలా మందికి తెలియదు. అందుకని ఆరాధనలకు రారు, సంఘ సహవాసంలో కూడుకోరు. ఒక దైవజనుడిగా మీకు చెప్తున్నాను, సంఘ సహవాసంలో కూడుకోకుండా నువ్వెన్ని రోజులు ఉపవాసాలున్నా, నువ్వు గంటలు గంటలు నీ ఇంట్లో ప్రార్థన చేసుకున్నా నీకు వ్యర్థమే. సహవాసం అనేది దేవుడే ఏర్పాటు చేసిన గొప్ప అనుభవము. హల్లెలూయా. నువ్వెంత దూరం ఉన్నా, ఎక్కడున్నా, నీకు, నీ సంఘానికి, నీకు నిన్ను నడిపిస్తున్న దైవ సేవకులకి అన్యోన్యమైన, దైవికమైన, ఆత్మ సంబంధమైన బంధం కలిగి ఉండడం అవసరము. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు ఆ గుమ్మాలను దాటుతూ నేను మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే, దేవుని వాక్యం అంటుంది, ఒకరోజు పేతురును చెరసాల్లో వేసినప్పుడు దేవదూత పేతురును లేపి మొదటి గుమ్మం, రెండవ గుమ్మం, మూడవ గుమ్మం దాటిచ్చింది అని అంటాడు. అంటే ఒక గుమ్మంలో మనం దాటితేనే మరొక గుమ్మాన్ని ఎదుర్కోగలం. నీవు ఆత్మీయంగా సంఘ సహవాసంలో క్రమంగా ఉంటున్నప్పుడే దేవుడు ముందున్న అనుభవాలు నీకు నేర్పిస్తాడు. నువ్వు అక్కడే ఆగిపోయావు అని అంటే ముందున్న అనుభవాలు నీకు నేర్చుకోలేవు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, రెండవ గుమ్మాలు దాటిన తర్వాత మూడవ గుమ్మపు యొక్క అనుభవాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ మూడవ గుమ్మం మనకేం నేర్పిస్తుంది, అందులో ఉన్న దాగి ఉన్న అనుభవాలు ఏంటో కొన్ని నిమిషాలు మనం నేర్చుకుందాం. చదవండి, నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం. దయచేసి తీయండి త్వరగా. నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. లోయ ద్వారమును బాగు చేసి కట్టిన తరువాత దానికి తలుపులను, తాళములను, గడియలను అమర్చిరి. హల్లెలూయా. జాగ్రత్తగా నా మాటలు విందాం. ఇప్పుడు దేవుని వాక్యం అంటుంది, 3వ ద్వారం, 3వ గుమ్మం పేరు లోయ గుమ్మము. చెప్పండి, ఏం గుమ్మం? లోయ, డౌన్ పొజిషన్. లోయలు అంటే కింది స్థానం. కొండ అనంటే ఉన్నతమైన స్థానం, లోయ అనంటే దిగువ స్థానం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, 3వ గుమ్మం పేరు లోయ గుమ్మము. ఈ లోయ గుమ్మం మనకేం నేర్పిస్తుంది? ఈ లోయ గుమ్మం యొక్క అనుభవం ఏంటి? బాగా వినండి. దేవుని నమ్మాను, నేను యేసు క్రీస్తు అను గొర్రెల గుమ్మంలో ప్రవేశించాను, నా ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను, నేను ఒక సంఘములో చేర్చబడ్డాను. ఇప్పుడు సంఘములో నా తోటి విశ్వాసులతో, సేవకులతో కలిసి దేవునిలో సాగిపోతున్నాను. ఒక అద్భుతమైన అన్యోన్యమైన సహవాసంలో నేను ఉన్నాను. ఇప్పుడు 3వ అనుభవం, 3వ గుమ్మంలోకి దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. ఆ గుమ్మం పేరు లోయ.
లోయ అనే గుమ్మం మనకేం నేర్పిస్తుంది అని అంటే, సంఘంలో ఎప్పుడైతే మీరు ఒక విశ్వాసిగా మనం దేవుని మందిరంలో చేరామో, దేవుడు సముఖంలో దేవుని యొద్ద మనం నిలబడినప్పుడు, ఆయన మందిరంలో మనం మోకరించినప్పుడు, దేవుడు ఏం ఏం నేర్పిస్తాడంటే, నేను ఒక మట్టి ఘటాన్ని, దేవునితో నాకు ఒక దైవికమైన బంధం కలగగలిగే ఆ సామర్థ్యం నాలో ఏమీ లేదు. నేను లోకంలో ఉన్నప్పుడు నా కులం, నా జాతి, నా ప్రెస్టేజ్, నాకున్న హోదాలను బట్టి నేను చాలా గొప్పోణ్ణి, నేను చాలా జ్ఞానవంతుణ్ణి, నేను చాలా ఉన్నతమైన వాడిని అని అనుకున్నాను. కానీ దేవుని పాదాల దగ్గరికి ఎప్పుడైతే నేను వచ్చానో, దేవుడు నాకేం నేర్పిస్తాడంటే, నీవు కేవలం ఒక మట్టి ఘటానివి. నేను నీలో ఊదిన ఊపిరి నేను గనక తీసుకుంటే నీవు ఎన్నిక లేని వ్యక్తివే. అంటే దేవుడు మనకి ఏం నేర్పిస్తాడు? లోయ అనే అనుభవం అంటే ఒక తగ్గింపు. హల్లెలూయా, చేద్దాం గట్టిగా హల్లెలూయా. తగ్గించుకోవడం, విధేయత చూపించడం, లోయ, డౌన్ పొజిషన్. పరిశుద్ధ గ్రంథంలో మీకు ఒక మంచి మాట చదివిపిస్తాను. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం. అందరు తీయండి. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 7వ వాక్యం ఒకసారి చదువుదాం. నీ దేవుడైన యెహోవా ఇదిగో నిన్ను మంచి దేశం, ఒకవైపు నా వైపు చూడండి, మంచి దేశం అంటే ఏది? పాలు తేనెలు ప్రవహించు దేశం. మంచి దేశం అంటే ఏంటి? దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసిన దేశం. మంచి దేశం అంటే ఏంటి? దేవుడు మోషే నాయకత్వంలో, బానిసత్వంలో నుండి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన వాగ్దాన దేశం. అంటే భూమి మీద కానాను అని పిలువబడుతున్న దేశానికి దేవుడు అన్నాడు, అది మంచి దేశము. హల్లెలూయా. పరమ కానాను మనకు వాగ్దాన దేశం అయితే, భూమి మీద ఉన్న కానాను మన పితరులైన అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవుడు ఇచ్చిన వాగ్దాన దేశం. ఒక మాటలో చెప్పాలంటే వాగ్దాన దేశాన్ని మంచి దేశము అని అంటున్నాడు. ఆ వాగ్దాన దేశం భూమి మీద యెరూషలేము, ఇశ్రాయేలుగా పిలువబడిన మనకు దేవుడిచ్చిన వాగ్దాన దేశం నూతన యెరూషలేము అను పట్టణం. హల్లెలూయా, శబ్దం సంతోషంగా హల్లెలూయా. ఇప్పుడు ఆ మంచి దేశమునకు యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. ఆ మంచి దేశం ఎలా ఉంటుందో తెలుసా? అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి పారు ఊటలను, అగాధ జలములను కలిగిన దేశం. ఆ మంచి దేశానికి వెళ్ళాలి అని అంటే, ఇదిగో ఆ మంచి దేశంలో 2 అనుభవాలు ఉన్నాయి. కొండలు ఉన్నాయి, లోయలు ఉన్నాయి. హల్లెలూయా. మనం వాడతాం కదా, కొండలలో లోయలలో. కొండ ఉంది, లోయ ఉంది, అప్ డౌన్స్ ఉంటాయి. ఉన్నత అనుభవాలలో నిన్ను నడిపిస్తాడు. చాలా పర్యాయాలు నిన్ను లోతైన, అంటే నీ జీవితాన్ని మరుగైపోయి ఒక కొండ మీద నిలబడిన వ్యక్తి అందరికి కనపడతాడు. ఒక ఊర్లో ఒక పర్వతం మీద ఒక విగ్రహాన్ని పెడతాడు. ఆ విగ్రహం ఊరందరికి కనపడతాది. అదే ఊర్లో ఒక స్లమ్ ఏరియాలో ఒక పేద కుటుంబం చిన్నగా గుడిసేసుకొని ఉంటే ఆ ఊర్లో ఎవరికి కనపడదు. అంటే అర్థం ఏంటంటే, ఒక డౌన్ పొజిషన్లో ఉన్నవారు ఎవరికి పెద్దగా కనబడరు, వారి జీవితం విలువగా ఉండదు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, నేను మిమ్మలను లోయ అనే గుమ్మము ద్వారా నడిపిస్తాను, తగ్గింపు నేర్పిస్తాను, విధేయత అంటే ఏంటో నేర్పిస్తాను. అందుకనే పరిశుద్ధులందరినీ ఒక మహా అంతఃపురములో పుట్టి గోల్డెన్ స్పూన్తో పాలు తాగి 3 నెలల వయసులోనే ఐగుప్తు అంతఃపురంలోనికి వెళ్ళాడు మోషే. 20 ఏళ్ల వయసులో కాదు, 3 నెలల వయసు. అప్పటి వరకు తల్లిపాలు తాగిన ఆయన 3 నెలల వయసులో ఐగుప్తు దేశ ఫరో ఇంటి గుమ్మంలో అడుగుపెట్టాడంటే, ఆయన పొద్దున్న లేచి నుంచి 40 ఏళ్ల వయస్సు వరకు ఆయన తిన్న భోజనం, కట్టుకున్న వస్త్రం, అంతఃపురములో
ఐగుప్తు దేశంలో మహారాజుగా పెరిగాడు ఆయనను దేవుడు హోరేబు కొండ దగ్గర దర్శనమిచ్చి, మోషే నా మాట విను, నా ప్రజలను విడిపించడానికి నువ్వు వెళ్ళాలి అని అంటే, మోషే అంటాడు, నేను ఏ పాటి వాడిని ప్రభువా, నేను యోగ్యుడను కాదు, దయతో పంపదలిచిన వాడినే పంపించు, నాకు మాటలు ఆడడం రాదు అంటే. బాగా వినండి, ఒక ఐగుప్తు దేశం మహా అంతఃపురంలో బ్రతికిన వాడు దేవుని ఆ మండుతున్న పొద దగ్గరికి రాగానే ఆయన ఏంటో అర్థమైపోయింది ఆయనకు. హల్లెలూయా, చదమ హుషారుగా హల్లెలూయా. అద్దం నీ ముందు నా ముందు లేకున్నప్పుడు మనం చక్కగా చేతులతో దూసుకొని ముఖాన్ని శుభ్రంగా కడుక్కొని బాగున్నాం అని అనుకొని అద్దం ముందుకు వెళ్ళేసరికి మనం ఎలా ఉన్నామో అద్దం చూపించేస్తారు. దేవుని వాక్యం మనకు ఏం నేర్పిస్తుందనంటే, దైవజనుడా, నువ్వు సేవకుడవైనా, నువ్వు విశ్వాస బిడ్డవైనా, ఎప్పుడైతే మనం దేవుని సంఘములో లోయ అనే గుమ్మములో అడుగు పెట్టగానే నా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, నీవు ఎన్నిక లేని వాడవు యాకోబు, నీవు పురుగు వంటి వాడవు. ఇశ్రాయేలు, లోకమంతటిలో నువ్వు ఎన్నిక లేని వాడవే, అయినా నేను నిన్ను నా స్వజనముగా ఎన్నుకున్నాను. అందుకని కొరింథీ సంఘానికి అంటాడు, లోకరీతిగా మనం గొప్పవారమనో జ్ఞానవంతులమనో కాదు, కానీ ఎన్నిక లేని వారమైన మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఒక సేవకుడిగా నేను సేవకు రావడానికి పెద్ద ఏదో గొప్ప అనుభవాలు నాలో ఉన్నాయని కాదు, ఏముండవు. ఆయన దయ ఒక వ్యక్తిని సేవకు పిలుస్తాడు అంతే. ఒక విశ్వాసిగా దేవుని చేతిలో నువ్వు వాడబడడం వెనక నీవేదో స్కిల్స్ కలిగిన వ్యక్తి అనుకోవడం పొరపాటు. ఆయన మహా అదృశ్యమైన కృప. బాగా వినండి, ఒక్క మాటలో చెప్పాలంటే, అర్థం కావాలంటే ఒక మాట నేను మీకు చెప్తాను. ఏంటంటే, అప్పటి వరకు ఇదిగో 1000 మందిని చంపిన శాంసోన్, అప్పటి వరకు జంతువులు 300 నక్కలు కూడా తోకలను ముడేసి నిప్పు పెట్టిన శాంసోన్, సింహము గాండ్రిసు వస్తే చీల్చి అవతల పడేసిన శాంసోన్. ఒకవేళ నేను అంటున్నాను, మనం అర్థం చేసుకోవాలంటే, అడవిలో కనుక ఈ మనిషి వెళ్తుంటే సింహాలు చూసి, అమ్మో ఈడు నా ముందే ఒక సింహాన్ని చంపేశాడు, నన్ను చింపుతాడేమో అని భయపడే అవకాశం ఉంది. నక్కలు ఇతన్ని కనుక చూడగానే మమ్మల్ని అందరి తోకలు ముడేసి నిప్పు పెట్టినోడు, మేము దొరికితే సావగొడతాడు అని అనుకొని భయపడే అవకాశాలు ఉన్నాయి. 1000 మందిని, ఫిలిస్తీన్లను, సర్దార్లను 1000 మందిని ఒక్కొక్క దెబ్బ కవతల పడేసిన వ్యక్తి. 20 ఏండ్లు 40 ఏండ్లు అతడంటే నలుదిక్కుల భయం. అందరూ శాంసోన్ను చూడగానే వణికిపోతున్నారు. ఒకరోజు శాంసోన్ను దేవుడు విడిచిపెట్టేశాడు. బాగా వినండి, పర్పస్ ప్రాసెస్ ఏంటి అవన్నీ మనం పక్కకు పెడదాం. ఒక్క మాటలో చెప్పాలంటే, శాంసోన్ను యెహోవా ఎడబాశాడు. అంటే మన భాషలో చెప్పాలంటే, దేవుడు శాంసోన్ను విడిచిపెట్టాడు. శాంసోన్ ఉన్నాడు అమ్మా, శాంసోన్ ఉన్నాడు. ఏ శాంసోన్ ఉన్నాడు అని అంటే, ఇంతకు ముందు సింహము చూసిన శాంసోనే, నక్కలు చూసిన శాంసోనే, ఫిలిస్తీన్లు చూసిన శాంసోనే. లోకస్తులు ఏ పర్సనాలిటీకి భయపడుతున్నారో, పర్సనాలిటీలో ఏం తేడా రాలేదు, అదే కండ, అదే బలం. కానీ అదృశ్యంగా వెనక ఉన్నవాడు ఇప్పుడు లేడు అంతే. ఎలా అయిపోయాడన్న పరిస్థితి ఏనంటే, అందరి ముందు తిరగలి విసురుతూ ఎన్నిక లేనివాడిగా మారిపోయాడు. ఒక ఆడదాని చేతిలో ఓడిపోయాడు. ఆ భావన మనకేమర్థం కావాలంటే, శాంసోన్, దేవుడు నీతో ఉంటేనే నువ్వు బలం, దేవుడు నీతో లేకపోతే నువ్వు సింహాన్ని చీల్చలేవు. అర్థమవుతుందని 1000 మందిని చంపలేవు, ఒక్క మనిషిని కూడా చంపలేవు నువ్వు. ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే అసలు నీకు జయమే లేదు. ఇప్పుడు నేను అంటున్నాను, శాంసోన్ లాంటి వాడిని దేవుడు సైడ్ అయిపోతే, జీరో అయినప్పుడు మనం హీరో ఎలా కాగలం? అంటే అర్థం ఏంటి? ఒక వాడబడుతున్న సేవకుడైనా, వాడబడుతున్న విశ్వాసువైనా,
మన మాటలో కొత్త నిబంధన యొక్క ప్రొఫెషన్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే అద్భుతమైన ప్రత్యక్షత చూసిన పౌలు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృపే. ఆ కృప గనక నాకు దూరం అయితే నేను జీరో. ఆ కృప గనక నాకు తోడుగా లేకపోతే, ఆయన నాతో ఉన్నాడు గనక చచ్చిన వారిని లేపాను. ఆయన నాతో ఉన్నాడు గనక సముద్రాలలో నుంచి నేను తప్పించుకొని బయటపడ్డాను. ఆయన నాతో ఉన్నాడు గనక నేను ఏమైనా చేయగలిగాను. అందుకని వాక్యంలో క్లియర్ కట్గా చెప్తాడు, నన్ను బలపరచు దేవుని యందే నేను సమస్తం చేయగలను. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు పౌలును కనుక బలపరచకపోతే పౌలు జీరో. దేవుడు సంసోనుతో లేకపోతే సంసోను జీరో. దేవుడు దావీదుతో లేకపోతే దావీదు జీరో. దావీదు, సంసోన్, పౌలు గొప్ప గొప్ప భక్తులే మనకు ఉదాహరణగా అర్థమైపోయింది. ఏంటంటే యెహోవా నాతో ఉన్నాడు అని వాళ్ళు పలికినప్పుడే కార్యాలు జరిగాయి. ఈ తరంలో నాతో మీతో ఎవరితోనైనా ఆయన మనతో లేకపోతే మనం ఎన్నిక లేని వారమని అర్థం చేసుకోవాలి. అలాగున నువ్వు బతకాలి అని చెప్పి దేవుడు అంటున్నాడు, నేను నిన్ను లోయ గుమ్మములో నడిపిస్తాను. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. లోయ అంటే అర్థం ఏంటంటే మనం ఎప్పుడు దేవుని సేవలో, నేను విశ్వాస జీవితంలో నీవు, నాతో దేవుడు లేకపోతే నేనేమీ చేయలేను. నేనేమై ఉన్నానో ఆ మహాదేవుని కృపే కనుక నాకు ఎప్పుడు తగ్గింపు. కారణం ఏంటంటే దేవుని బిడ్డలారా, దేవుడు తన బిడ్డలకు ఏం నేర్పాలని చూస్తున్నాడంటే విధేయత కలిగి బ్రతుకు, లోబడి బతుకు, ఆయన మాటకు చెవియొగ్గి బతుకు. ఆయన దగ్గర నీ అహం, నీ అతిశయం, నీ గర్వం, నీ వరాలు, నీ తలాంతులు, నీ పొజిషన్ చూపించుకోకు. కారణం నువ్వేమైతే చూపిస్తున్నావో ఆయన ఇచ్చినయే అవి. ఆయన గనక లేకపోతే అవి ఏవి నీలో పనిచేయాయి. హల్లెలూయా. అందుకనే దేవుడు మనకు నేర్పించే మూడవ గుమ్మపు అనుభవం, ఆ గుమ్మములో మనం చాలా నేర్చుకోవాలి. అదే లోయ గుమ్మము. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ వర్తమానాన్ని మీకు కొన్ని రోజులు చెప్తాను, వినండి. కారణం ఏంటంటే మీరు ఇశ్రాయేలు ప్రయాణం అంతా గమనించండి. దేవుడు వారిని అధికమంగా లోయల గుండానే నడిపించాడు. ఆ లోయల పేర్లు, ఆ లోయల అనుభవాలు పరిశుద్ధ గ్రంథంలో చాలా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డలారా, దేవుని సముఖంలో ఇది మనకు చాలా అవసరం. అందుకే యెషయా పుస్తకం ఒక్క మాట 57వ అధ్యాయమా తీయండి ఒకసారి. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వాక్యం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు. ఇదిగో పరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు అయిన దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో, నేను ఎలాంటి స్థలములో ఉండే దేవుడనంటే ఎవడు సమీపించలేని ఆ మహా ప్రభావము కలిగిన స్థలములో ఉండే దేవుడని నేను. నా స్థాయి అది. అయినను వినయము కలవారిని ప్రాణము ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వాని ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, వినయము కలవారి యొద్దను, దీన మనస్సు గలవారి యొద్దను నేను ఉంటాను. హల్లెలూయా. చదమగటిగా హల్లెలూయా. అర్థం చేసుకోండి దయచేసి. దేవుడు అంటున్నాడు, నేను ఎక్కడుంటానో తెలుసా? మనం చాలాసార్లు అంటాం, ప్రభా నాతో ఉండయ్యా, ప్రభా నా సేవలో ఉండు, ప్రభా నా కుటుంబంలో ఉండు, ప్రభా నా పిల్లలతో ఉండు. ఆయన మనతో ఉండాలి అని ఆశపడడం తప్పేం కాదు. ఆయన కూడా మనతో ఉండాలనే ఆశపడతాడు. కానీ దేవుడు అంటున్నాడు, నేను అహంకారం, గర్వం, పొగరు, అతిశయం, ఈ భావజాలాలు కలిగిన వారితో నేను ఉండను. నేను ఎవరి దగ్గర ఉంటానంటే ఎవరు వినయంగా ఉంటారో,
ఎవరు దీన మనస్సు కలిగి ఉంటారో నటించే అవసరం లేదు అందరి ముందు. బాగా వినండి, తగ్గింపు అనేది నువ్వు అందరి ముందు చూపించేది కాదు, నీ జీవన విధానంలోనే ఉండాలి. మనం అందరి ముందు ఏదో చేతులు కట్టుకొని నిలబడి తగ్గింపు చూపించే అవసరం లేదు. మన ప్రతి అడుగులో మనం ఆ భావజాలాన్ని అనుభవిస్తూ మనం బతకాలి. నేనే పాటి వాడను, నేను సేవకున్నైతే ఏంటి, నా దేవుడు నన్ను పిలవకపోతే నా జీవనం ఏంటి, దేవుడు నాతో లేకపోతే నా ద్వారా జరిగే కార్యాలు ఏం జరుగుతాయి, నా ద్వారా జరిగే స్వస్థత, నా ద్వారా జరిగే ఉపదేశం, నేను ప్రకటిస్తున్న ఈ మాట, ఈ జ్ఞానం, ఇవన్నీ ఆయన నాతో లేకపోతే సంసోన్ నువ్వు శూన్యమైనట్టు, నేను శూన్యమే. దేవుని సముఖంలో లోయ గుమ్మం మనకేం నేర్పిస్తుందని అంటే, నువ్వెప్పుడు ఆయన ఎదుట తగ్గించుకొని బ్రతకడం నేర్చుకో. నీవు నన్ను నేను ఎప్పుడు ఎన్నిక లేని వాడము, నీ దాసుడను, నేను ఆలకిస్తున్నాను ప్రభా, నేనే పాటి వాడను అని దేవుని ఎదుట ప్రవర్తించేవారు కావాలి ఆయనకి. నా దేవుని సంఘ బిడ్డలారా, దేవుని వాక్యములో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని లోయ అనుభవాలు నేను మీకు చూపించాలని ఆశపడుతున్నాను. ఆ లోయల గుండా దేవుడు పరిశుద్ధులను ఎలా నడిపించాడో, వాటి భావజాలాలు ఏంటో నేను మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. కారణం, ఈరోజు సంఘం సేవకుడు అనేవాడు అతిశయిస్తూ మీసాలు రుద్దేలాగా, తొడలు కొట్టేలాగా, నేనంటే ఏమనుకున్నావు, నా స్థాయి ఏంటి, నా సంఘం ఏంటి, నా సేవ ఏంటి, నా జ్ఞానం ఏంటి అని అనుకునే ప్రజలు, నేను చేసింది ఇంత అంత అని చెప్పుకునే విశ్వాసులు లోకంలో లేకపోలేదు. నా దేవుడు భయానకంగా ద్వేషించిన, క్షమాపణ కూడా పెట్టకుండా శిక్షించిన భావజాలం ఒకటే, గర్వం. ఆ గర్వంతో ఎప్పుడైతే లూసిఫర్ తన స్థాయిని కంటే అధికంగా ప్రవర్తించిందో దేవుడు సహించలేకపోయాడు. తగ్గింపు అంటే అర్థం ఏంటంటే మన స్థాయి కంటే తగ్గి జీవించడం. హెచ్చింపు అంటే ఏంటంటే మన స్థాయి కంటే హెచ్చించుకొని జీవించడం. మన స్థాయి అంటూ మనకు బాగా అర్థమైతే మనం తగ్గించుకుంటున్నామా హెచ్చించుకుంటున్నామా మనకు తెలిసిపోతుంది. హల్లెలూయా, చదవం సంతోషంగా హల్లెలూయా. దేవుని వాక్యంలో ఒక 2 లోయలను నేను మీకు గుర్తు చేస్తాను. తర్వాత మనం మిగతా అనుభవాలను మనం వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అబ్రహామును పరీక్షించిన ఒక అనుభవాన్ని నేను మీకు చూపిస్తాను. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వాక్యాన్ని ఒకసారి మనం దృష్టి పెడదాం. ఆదికాండం 14వ అధ్యాయం 17వ వాక్యం. అతడు ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమరాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అని పేరు కలిగిన షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలేము రాజైన మెల్కిసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని అదే షావే లోయ అనబడుతున్న స్థలానికి వచ్చాడు. హల్లెలూయా, చేద్దాం సంతోషంగా హల్లెలూయా. ఇప్పుడు మొట్టమొదట పరిశుద్ధ గ్రంథంలో మన మూల పితరుడైన విశ్వాసులకు తండ్రి అని పిలువబడుతున్నటువంటి అబ్రహామును దేవుడు ఒక లోయ అనుభవాల్లో పరిశోధించడం ప్రారంభించాడు. బాగా వినండి, అబ్రహామును తన కుమారుడైన ఇస్సాకును పరిశోధించే విధానం తర్వాత, దానికంటే ముందే దేవుడు అతన్ని పరిశోధించడానికి ఒక అనుభవాన్ని చూస్తున్నాడు. ఏంటి అంటే, అబ్రహాము నుంచి దూరం అయిపోయిన లోతు సొదొమ గొమొర్రాలో జీవనం చేస్తున్న దినాల్లో సొదొమ దేశం మీదకి 4 రాజులు యుద్ధానికి వస్తారు. యుద్ధానికి వచ్చి సొదొమలో ఉన్నటువంటి లోతును, తన భార్య పిల్లలను, ఆస్తిని దోచుకొని వెళ్తారు. ఈ విషయాన్ని విన్నటువంటి అబ్రహాం రాత్రికి రాత్రే
తన దగ్గర ఉన్నటువంటి 318 మంది యవనస్తులను పట్టుకొని యుద్ధానికి వెళ్ళి ఆ 4 రాజులను ఓడించి ఒక గొప్ప జయముతో, ఇంకా చెప్పాలంటే అబ్రహాము చేసిన మొదటి యుద్ధం ఇది. మొదటి యుద్ధంలో ఒక రాజును కాదు, 4 రాజులను, 4 రాజ్యాలను జయించి ఒక బలమైన విజయంతో వస్తున్నాడు ఈ మనిషి. అది మామూలు విజయం కాదు, ఒక అద్భుతమైన విజయాన్ని పొందుకొని పోగొట్టుకున్నటువంటి తన బంధువైన లోతును, తన భార్యను, తన పిల్లలను, వారి ఆస్తిని, అంత మాత్రమే కాదు 4 రాజులను ఓడించి వారి ఆస్తిని కూడా దోచుకొని వస్తున్నాడు. అంటే విపరీతమైన సొమ్మును చేతబట్టుకొని విజయముతో వస్తున్నటువంటి అబ్రహాముని సొదొమ రాజు లోయ అనే షావే లోయ దగ్గరికి వచ్చాడు. అదొక లోయ, దాని పేరు షావే లోయ. హల్లెలూయా. షావే లోయ అనే దానికి అర్థం ఏంటంటే అది ఒక రాజు లోయ అని అర్థం. రాజు లోయ, షావే లోయ అనే మాటకి అర్థం ఏంటంటే రాజు లోయ అని అర్థం. ఆ లోయ దగ్గరికి వచ్చి, ఇదిగో షాలేము రాజు వచ్చాడు, అక్కడికి సొదొమ రాజు కూడా వచ్చాడు. ఆ సొదొమ రాజు అబ్రహాంతో అంటాడు, ఇదిగో ఒక గొప్ప విజయంతో వచ్చావు అబ్రహాం, నువ్వు పొందిన విజయం మామూలు విజయం కాదు. 4 రాజ్యాలను, 4 రాజులను జయించొచ్చావు. విపరీతమైన సొమ్మును చేతబట్టుకొని విజయంతో వచ్చావు. ఇదిగో ప్రజలను ఉంచుకో, సొమ్మును ఉంచుకో, ప్రజలను నాకు ఇచ్చేయి అని అన్నాడు. ఇప్పుడు అబ్రహాం అంటాడు, నేనే అబ్రహామును ధనవంతుణ్ణి చేశానని నువ్వు అనకుండా ఉండునట్లుగా నీ సొమ్ములో నూలు పోగు కూడా నాకు అవసరము లేదు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. ఒక సొదొమ రాజుతో అబ్రహాం మాట్లాడుతున్న విధానం చూడండి. ఆ తర్వాత షాలేము రాజు వచ్చి అతనికి రొట్టె, ద్రాక్ష రసం ఇచ్చాడని, అబ్రహాము కూడా అతడు 10వ వంతు అతనికి ఇచ్చి సన్మానించాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక గొప్ప అనుభవం ఏంటంటే విజయాన్ని, గెలుపును ఈ మనిషి ఎలా రియాక్ట్ అవుతాడు. ఒక గొప్ప విజయం తర్వాత ఒక మనిషి యొక్క భావజాలం ఎలా ఉంటుంది, ఒక గొప్ప సంపద అతని చేతికి రాగానే అతని భావజాలం ఎలా ఉంటుందో దేవుడు ఒక లోయలో అతన్ని పరిశోధించడం ప్రారంభించాడు. ఆ లోయ పేరే షావే లోయ. హల్లెలూయా. నా దేవుని సంఘ బిడ్డలారా బాగా వినండి. ఆ లోయలోనే అబ్షాలోం తన చావక ముందే, బ్రతికి ఉన్నప్పుడే తన యొక్క స్తంభాన్ని, ఆ మాట చదువుతారా? సామ్యుయేల్ 2వ సామ్యుయేల్ పుస్తకం 18వ అధ్యాయం 18వ వాక్యం. సామ్యుయేల్ 2వ పుస్తకం 18వ వాక్యం. తన పేరు నిలుపుటకు, బాగా వినండి, తన పేరు నిలబడాలి, తన పేరు రావాలి, తన పేరు అందరికీ తెలియాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నేనేంటో అందరికీ తెలియాలి, నా పేరు అందరికీ తెలియాలి అని అనుకొని తనకు కుమారులు లేరనుకొని అబ్షాలోము తన బ్రతికి ఉండగా ఒక స్తంభము తెచ్చి, ఇదిగో ఏ లోయ, అబ్రహాము ఏ లోయలోనైతే షాలేము రాజును ఎదుర్కొన్నాడో రాజు లోయ అని అంటాడే, ఇక్కడ అంటున్న రాజు లోయలో అబ్షాలోము తన పేరు రాసి ఒక స్తంభమును తెచ్చి తన పేరును నిలువబెట్టి అతడు ఆ స్తంభమునకు అబ్షాలోము స్తంభము అని పేరు పెట్టెను. హల్లెలూయా. చేద్దామా గట్టిగా హల్లెలూయా. నా పేరు ఎక్కడ ప్రజలు మర్చిపోతారో, అమ్మ వినండి, ఆత్మీయ అనుభవాలు
పరిశుద్ధ గ్రంథపు యొక్క అనుభవాలు మనం లోతుగా వెళ్తే తప్ప మనకు అర్థం కావు. ఒక గొప్ప విజయంతో ఉన్నటువంటి అబ్రహాం తన పేరును ఆ లోయలో ఎక్కడ నిలుపుకోవాలని తప్పించలేడు. తన పేరు మీద ఒక శిలా శాసనం పెట్టాలని ఆశపడలేదు. ఆ లోయలోకి వచ్చి షాలేము రాజు సొదొమ రాజు అతన్ని దర్శిస్తే అతడు అంటున్నాడు, నీ సొమ్ము నాకు అవసరం లేదు, ధనము నాకు అవసరం లేదు అని చెప్పి దైవికమైన వాటికి విలువిచ్చి అతడు సంపాదించిన దానిలో షాలేము రాజు అనబడుతున్నటువంటి నా ప్రభువుకి అన్నిటిలో 10వ వంతు విచ్చి ఘనపరిచాడని బైబిల్ చెప్తుంది. గెలిచిన లోయ, ఒక గొప్ప విజయంతో ఉన్నటువంటి అబ్రహాం తన పేరు ఆ లోయలో నిలబెట్టాలి. తన పేరు మీద ఏదైనా శిలాశాసనం పెట్టాలి. అంత విజయం, అంత సంపద ఉన్నటువంటి అబ్రహాం ఆ లోయలో ఏ ఆనవాళ్ళు ఉంచాలని ఆశపడలేదు. ఒక్క విజయము కూడా పొందని అబ్షాలోం ఒకే యుద్ధం చేశాడు, ఆ యుద్ధంలో చచ్చిపోయాడు. యుద్ధాలలో గెలిచిన అనుభవాలు అబ్షాలోముకి ఏమి లేవు. కానీ ఆయన ఆలోచన ఏంటంటే నా పేరు అందరికీ తెలియాలి. చూడండి, హెచ్చింపు తగ్గింపు. ఏ విషయంలో తగ్గిస్తున్నాడు అబ్రహాం? తగ్గుతున్నాడంటే తన విజయాలను బట్టి మురిసిపోలేదు, తనకున్న ఐశ్వర్యమును బట్టి మురిసిపోలేదు. మనము మొదటి అనుభవం నేర్చుకుంటున్నాం. లోయ గుమ్మములో దేవుని పాదాల దగ్గర నేను, మీరు, నా ప్రభు మన మూల పితరుడైన అబ్రహామును షావే లోయ దగ్గర పరిశోధించినట్టుగా దేవుని మందిరములో ఉన్న మనం లోయ గుమ్మము దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనకు నేర్పుతున్నాడు, నీ ద్వారా జరిగిన విజయాలను బట్టి నువ్వు పొంగిపోకు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. నీ ద్వారా జరిగిన అద్భుతాలను బట్టి పొంగిపోకు. ఒక సేవకుడనైనా, వ్యక్తి అయినా, దైవజనుడైనా, విశ్వాస బిడలైనా దేవుడు మీకు నాకు నేర్పే పాఠం, లోయ గుమ్మములో నీవు ఎప్పుడు తగ్గడం నేర్చుకో. నీ విజయాల వెనుక అదృశ్యమైన హస్తం ఉంది. నీ సామర్థ్యంతో నువ్వు గెలవలేవు అన్న భావన నువ్వు ఎప్పుడు నేర్చుకో. మీ మూల పితరుడైన అబ్రహాం ఏ విధంగా ఆ రాజు లోయలో తన విజయాన్ని బట్టి ఎలా పొంగిపోకుండా దైవ చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకున్నాడో, నా దేవుడు మనకు నేర్పే పాఠం, లోయ గుమ్మములో మన ద్వారా జరిగిన మన వ్యక్తిత్వ జీవితంలో, మన సేవలో, మన ద్వారా జరిగిన కార్యాలు, కట్టబడ్డ మందిరాలే కానీ, జరిగిన అద్భుతమైన కార్యాలే కానీ, జరిగిన ఘనమైన సేవే కానీ, విశ్వాస బిడ్డగా నీ ద్వారా జరిగిన బలమైన పనులే కానీ, నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు పొందుకున్న విజయాలే కానీ, ఏమైనా బైబిల్ మనకు నేర్పుతున్న పాఠం, లోయ గుమ్మములో నిలబడిన అనుభవం నీకుంటే దేవుడు నేర్పిస్తున్నాడు, నేనేం పొందుకున్నానో, నేనేం అనుభవిస్తున్నానో అవన్నీ నా మహాదేవుని కృపే తప్ప నా సామర్థ్యంతో నేను పొందుకున్నవి కావు. హల్లెలూయా. చదమ హుషారు. హల్లెలూయా. అబ్షాలోము లాంటి వాడి స్వభావం చూడండి. విజయం ఏమీ లేదు కానీ స్తంభం నిలబెట్టేసి, విజయం ఏమీ లేదు, చేసిన ఘనకార్యాలు ఏమీ లేవు, కానీ స్తంభం నిలబెట్టి పేరు రాసుకున్నాడు. మన పేరు ప్రఖ్యాతి పొందాలి అని అన్న భావజాలం అది దైవికమైన అనుభవం కాదు. అందుకనే మొదటిగా షావే లోయ, రాజు లోయ మనకు నేర్పుతున్న పాఠం, మన విజయాలలో మనం ఉప్పొంగద్దు. మన ద్వారా జరిగిన అద్భుతాలలో, జయాలలో, మనం సంపాదిస్తున్న సంపాదనలో, ఐశ్వర్యంలో, బాగా వినండి, ఈ రెండు చాలా గొప్పవి. ఇవి వినడానికి చాలా సింపుల్గా ఉంటాయి, కానీ విజయం మనిషికి తెలియని అతిశయం తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. చూసినావా, నేను గెలిచాను, చూసినావా నేనేమనుకున్నావు నన్ను అంటే, ఒక విజయం మనల్ని తెలియని అతిశయములోకి తీసుకెళ్లే ప్రమాదం ఉంది. అందుకనే విజయాలలో ఉప్పొంగకు, దేవుని స్తుతించంతే. రెండు, నా దేవుడు నీకు ఇస్తున్న దైవికంగా లోక సంబంధమైన ఐశ్వర్యం, ఆశీర్వాదంలో
సంపాదనలో నువ్వు పొంగిపోయే ప్రమాదాలు ఉంటాయి. సొదొమరాజు అంటున్నాడు, ధనం ఉంచుకో, మనుషులను నాకు ఇచ్చేయి. ధనాన్ని లెక్క చేయకుండా మాట్లాడాడు మనిషి. అంటే అర్థం ఏంటంటే, అబ్రహాం ఆ లోయలో ధనాన్ని, ఐశ్వర్యాన్ని, పేరును, విజయాలను జయించేశాడు. అందుకే లేఖనం మనకు ఒక మొదటి లోయ, షావే లోయ, మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే, విజయాలలో దేవుని స్తుతించు, తగ్గించుకో, తగ్గు. 2, దేవునికి ఇచ్చిన ఎవ్రీ ఆపర్చునిటీ, ప్రతి ఆశీర్వాదం, నువ్వు కలిగిన ఏదైనా ఐశ్వర్యం, ఘనత, గౌరవం, ఇల్లు, కుటుంబం, ఏదైనా కానీ దానిని చూసి, వాటిని చూసుకొని అతిశయంలోకి పడకుండా మనం వాటిలో విజయం పొందడానికి లోయ గుమ్మములో మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. 2వ లోయ నేను మీకు కొన్ని నిమిషాలు చెప్పి నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథం అబ్రహాము తర్వాత ఇదిగో ఇస్సాకు జీవన విధానంలో దేవుడు ఒక ఘనమైన లోయను చూపిస్తాడు. వాళ్ళందరినీ అలాగే నడిపించుకుంటూ వచ్చాడు దేవుడు. లోయలలో వారి అనుభవాలు నేర్పించుకుంటూ వస్తున్నాడు. దేవుని వాక్యం మనం చదువుదాం దేవుని బిడ్డలారా. అదే ఆది కాండం 26వ అధ్యాయం 17వ వాక్యం. ఇస్సాకు అక్కడ నుండి వెళ్ళి గెరారు లోయలో గుడారము వేసుకున్నాడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చదం సంతోషంగా హల్లెలూయా. చాలా జాగ్రత్తగా నా దేవుని మాటలు ఆలకించండి. పై భక్తి, పై ఆత్మీయత మనకి ప్రభురాకడకు సిద్ధపడనివ్వదు. దేవుని దైవికమైన అనుభవాల గుండా మనం వెళ్ళాలి. దేవుని వాక్యం అంటుంది, షావే లోయలో విజయాలలో ఉప్పొంగద్దని, నువ్వు కలిగిన ఐశ్వర్యమును బట్టి నువ్వెక్కడ అతిశయించొద్దని, నువ్వు తగ్గాలని, నువ్వు లోయ అనబడుతున్న అనుభవాల్లో ఉంటే నువ్వు తగ్గి బతుకుతావని ప్రభు నేర్పిస్తున్నాడు. 2, ఇస్సాకును దేవుడు కరువు కాలంలో ప్రభు అంటాడు, బాగా వినండి, ప్రభా నా దేశంలో కరువు ఉంది. నా తండ్రి అయినటువంటి అబ్రహాం కరువు కాలంలో ఐగుప్తు దేశానికి వెళ్ళి కొంతకాలం జీవనాన్ని చేసి వచ్చాడు కదా, నేను కూడా ఐగుప్తు దేశానికి వెళ్తాను అని అనుకుంటున్న దినాల్లో ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఇస్సాకుకు దర్శనమిచ్చి అంటాడు, ఇస్సాకు నేను నీకు తోడుగా ఉంటాను. 26వ అధ్యాయం ప్రారంభ వాక్యాల మాటలు ఉంటాయి. సో చదవండి. 26వ అధ్యాయం ప్రారంభం. అబ్రహాము దినములలో మొదటి కరువు కాక వచ్చెను. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు నొద్దకు వెళ్ళెను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఈ ప్రాంతాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమందు నివసించుము. ఈ దేశమందు పరవాసి అయి ఉండుము. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. గెరారు ప్రాంతంలో ఉన్నాడు. గెరారు అంటే అర్థం ఏంటంటే బస చేసే స్థలము అని అర్థం. గెరారు అంటే అర్థం ఏంటంటే నివాస యోగ్యమైన స్థలము, బస చేసే స్థలం. ఒక దేవుని బిడ్డకు నివాసానికి యోగ్యమైన స్థలం ఏంటయ్యా అనంటే గెరారు లోయ. గెరారు లోయ. దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వెక్కడికి వెళ్ళకు, నువ్వెక్కడికి వెళ్ళకు, నేను నీ తోడుగా ఉంటాను. ఈ గెరారు లోయలో నువ్వు గుడారం వేసుకో. బాగా వినండి. ఇప్పుడు ఇస్సాకు తన గుడారం ఎక్కడ కట్టుకున్నాడయ్యా, ఇల్లు ఎలా కట్టాడు అని అంటే గెరారు అనబడే లోయలో కట్టుకున్నాడు. లోయ, లోయ గుమ్మం,
లోయ గుమ్మం. అతని ఇల్లు గెరారు అనబడుతున్న స్థలంలో వేసుకున్నాడు. ఈ లోయ అనుభవం మనకు నేర్పే అద్భుతమైన పాఠాలు నేను మీకు గుర్తు చేస్తాను. బాగా వినండి. కరువు ప్రాంతం. ఆ ప్రాంతం గురించి మీకు కొంచెం ముందుకెళ్తే, ఇస్సాకు కంటే ముందు ఆ ప్రాంతానికి అబ్రహాము కూడా వెళ్ళాడు. అబ్రహాము వెళ్ళినప్పుడు ఆ దేశంలో అబీమెలెకు రాజు ఉన్నాడు. ఇస్సాకు వెళ్ళినప్పుడు కూడా అబీమెలెకు రాజే ఉన్నాడు. మరి వారి తండ్రి కొడుకులా తెలియదు. దైవజనుడైన అబ్రహాం వెళ్ళినప్పుడు శారమ్మ గారిని చూసి ప్రజలందరూ, అమ్మో, ఎక్కడి నుంచి ఒక కుటుంబం వచ్చేది మన దేశానికి, చాలా అందంగా ఉన్నది ఆవిడ అని అబీమెలెకు రాజు దగ్గర సైనికులు చెప్పగానే శారమ్మ గారిని ఎత్తుకొని పోయారు. ఆ తర్వాత అబ్రహాముకు దేవుడు అబీమెలెకును గద్దించి తన భార్యను అప్పగిస్తాడు. అబీమెలెకు అబ్రహాంతో అంటాడు, ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు అని అంటే, పరిశుద్ధ గ్రంథంలో రాయబడ్డ మాట, గెరారు ప్రాంతంలో ఉన్న అబీమెలెకు దేశాన్ని, ఆ ప్రజలను చూసి అబ్రహాం అంటాడు, ఈ ప్రాంత ప్రజలకు దేవుని భయము లేదు, ఈ ప్రజలకు దేవుని భయం లేదు, అందుకే నేను భయపడ్డాను. భయపడి నా భార్యను బట్టి నన్ను ఎవరైనా చంపుతారేమోనని ఆమె నా చెల్లె అని చెప్పాను, అబద్ధమాడాను. అంటే గెరారు ప్రాంత ప్రజలు ఎవరో తెలుసా? ఒక సౌందర్యంగా ఉన్న ఆడ మనిషి కనపడితే బ్రతకనివ్వరు. గెరారు ప్రాంత ప్రజలు ఎవరో తెలుసా? దేవుని భయం బొత్తిగా లేని ప్రజలు. ఇలాంటి భయంకరమైన ఆ ప్రజల మధ్యలో దేవుడు అంటాడు ఇస్సాకుకు, నువ్వు ఇక్కడ ఉండు. హల్లెలూయా. చదవం గట్టిగా హల్లెలూయా. బైబిల్ అంటుంది, ప్రాంతం ఎలాంటిది కాదు, మనతో దేవుడు ఉన్నాడా లేడా. అందుకే దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలలో నేను సంచారము చేసిన నేను భయపడను. నేను వెళ్ళే లోయ అది గాఢాంధకారమే, కారణం ఆయన నాకు తోడై ఉన్నాడు కనుక నేను భయపడను. బాగా వినండి. దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. ఈ ప్రాంతంలో గెరారు లోయ అంటే అది బస చేసే స్థలం, నీకు నీ దీవెనకు ఆశీర్వాదంగా ఉండే స్థలం అని చెప్పాడు. కానీ పరిస్థితి మాత్రం బాగలేదు. అక్కడ ప్రజలకు క్షేమము లేదు, కుటుంబ వ్యవస్థకు నెమ్మది లేదు, ప్రజలు మూర్ఖమైన ప్రజలు. అయితే వినండి, కొంతకాలం గడిచింది. ఆ గెరారు ప్రాంతంలో దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, అక్కడ అంటున్నాడు 26:17 వాక్యంలో చదవండి మళ్ళీ ఒకసారి. ఇస్సాకు అక్కడి నుండి వెళ్ళి గుడారము వేసుకొని అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో తవ్విన నీళ్ళ బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము హల్లెలూయా. చేద్దాం సంతోషంగా హల్లెలూయా. దేవుని వాక్యం మనం పరిశుద్ధ గ్రంథాలు అంతా గమనిస్తే, దేవుడు గెరారు లోయలో ఇతను ఎందుకు ఉంచాడు అని అంటే, ప్రాంతం అన్కంఫర్టబుల్ అయినా, ప్రజలు మూర్ఖులైనా, దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం. దేవుని బిడ్డలారా, అక్కడ ఇస్సాకుకు జలలు కలిగిన ఊటలు దొరికాయట. ఊట అంటే బైబిల్ వాక్యం చెప్తుంది ఒక ఆశీర్వాదానికి గుర్తు. నువ్వు ఎల్లప్పుడూ ఉబుకుచుండు ఊట వలె ఉంటావు అని ఉంది బైబిల్లో. అంటే దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఏంటంటే, ఊట అని అంటే ఒక ఆశీర్వాదానికి గుర్తు. కరువు కాలంలో దేవుడు నివాసానికి యోగ్యము అని పిలువబడుతున్న గెరారు లోయలో ఇస్సాకునకు దేవుడు ఏమిచ్చాడయ్యా అని అంటే, జలలు కలిగిన ఊటలను దేవుడిచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పే పాఠం ఏంటో తెలుసా? లోయ తగ్గించుకొని, తగ్గింపు విధేయత కలిగి, రెండు మనకు నేర్పే పాఠం. ఒకటి, నీ ఐశ్వర్యములో నీ విజయాలలో నువ్వు తగ్గించుకొని నేర్చుకో. రెండు, గెరారులోయ మనం ఏం నేర్పిస్తున్నాడు, దేవుడు నిన్నెక్కడ ఉంచాడో అక్కడ ఉండడం అలవాటు చేసుకో.
నిన్ను దేవుడు ఎక్కడ ఉండడం నీ క్షేమం అన్నాడో, బస స్థలం, నీకు దేవుడు ఉంచిన స్థలం. మన భాషలో చెప్పాలంటే మన నివాసానికి యోగ్యమైన స్థలం, దేవుడు మనల్ని ఉంచిన స్థలం. నా పట్టణం నాకు బాగా కనిపించకపోవచ్చు, నన్ను దేవుడు సేవకు పంపిన స్థలం నా దృష్టికి అంత ఆశీర్వాదకరంగా ఉండకపోవచ్చు. కానీ దేవుడు నన్ను ఎక్కడ ఉంచాడో అక్కడ నేను ఉండడానికి తగ్గించుకొని నా బ్రతుకును నేను కొనసాగించగలిగితే ఒకరోజు జలలు కలిగిన ఊటలు దొరుకుతాయి. హల్లెలూయా. చదవం సంతోషంగా. హల్లెలూయా. ఆ ప్రాంత ప్రజలు మూర్ఖులై ఉండొచ్చు, ఆ ప్రాంతాల్లో భయానకమైన కరువు ఉండొచ్చు, ఆ ప్రాంతపు రాజు కుటుంబ వ్యవస్థలను పాడు చేసే వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇస్సాకు నువ్వు గెరారు లోయలో గుడారం వేయి. ఆ లోయలో కనుక నువ్వు ఉండడం అలవాటు చేసుకుంటే, నా దేవుడు నిన్ను ఎక్కడ ఉంచాడో, ఏ స్థితిలో ఉంచాడో, ఏ పరిస్థితుల గుండా నిన్ను నడిపిస్తున్నాడో నువ్వు అలా నడవడం అలవాటు చేసుకో. ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో ఉండడం అలవాటు చేసుకో. అలా కనుక నువ్వు నివాసం బ్రతకడం నేర్చుకుంటే ఒకరోజు అదృశ్యంగా మరుగైపోయిన ఆ నీటి ఊటలు, ఆ ఆశీర్వాదాలు ఒకరోజు దేవుడు నివాసంగా ఎక్కడ నిన్ను ఉంచాడో అక్కడ ఉండగలిగితే నా ప్రభు నీకు ఖచ్చితంగా ఆ దీవెన ఇస్తాడు. హల్లెలూయా. ఇస్సాకు గెరారులో గుడారం వేసినప్పుడు అతనికి ఊటలు కనబడలేవు. బాగా వినండి. ఎక్కడో ఊట ఉందని వెళ్ళిన నయోమి జీవితం పాడైపోయినట్టుగా, ఎక్కడో మనకు మానముగా నివాసానికి సెటిల్మెంట్కు ఆలోచించకుండా దేవుడు ఒక సేవకుడిగా నన్ను ఎక్కడ ఉండమన్నాడు అలా ఉండాలి. అదే నాకు ఆశీర్వాదకరమైన స్థలం. దేవుడు నన్ను ఎలా ఉంచుతున్నాడు అలా ఉండాలి. దేవుడు నిన్ను నన్ను ఏ కోణంలో, ఏ లోయలో, నీ బస స్థలం, నీ మందిరం, నీ సంఘం, నీ ప్రాంతం, ఇవన్నీ మన నివాస స్థలాలు. అలాగే మనం నివాసం చేస్తూ వెళ్తే దేవుని వాక్యం అంటుంది, ఒక రోజు ఒక ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు. ఎలా చూస్తావు అని అంటే అక్కడ అంటున్నాడు, దేవుని బిడ్డలారా, ఆయన ఉంచిన స్థలములో, ఆయన బస చేయమన్న స్థలములో, ఆయన బతుకుమన్న స్థలములో, ఆయన సేవ చేయి అన్న స్థలములో మనము గనక ఉండగలిగితే ఆ లోయ మనకేం నేర్పిస్తుందనంటే ఒకరోజు నూరంతల పంట నీవు కల్లారా చూస్తావు. హల్లెలూయా. చేద్దాం సంతోషంగా. హల్లెలూయా. ఈరోజు చాలా పర్యాయాలు ఆ లోయ అంటే మనం నివాసం, మనల్ని ఎక్కడ ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడో ఆ స్థలములో, ఆ అనుభవాలలో మనం ఉండకుండా మనమే వెంటనే ఆ స్థలాల్లో నుంచో, ఆ పరిస్థితులలో నుంచో మనం దాటిపోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. అందుకే చాలా మంది వారి జీవనం కొరకు ఎక్కడికెక్కడో ప్రయాణం చేస్తుంటారు. ఎక్కడో నాకు క్షేమం ఉంది అని పరిగెత్తడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ కంటే నాకు ఆ ప్రాంతం బాగుంటుంది అని అనుకుంటారు. ఎప్పుడు దేవుని బిడ్డలమైన మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, లోయ గుమ్మం మనకు నేర్పే పాఠం ఏంటంటే, దేవుని బిడ్డలారా, నిన్ను ఎక్కడ ఉండమంటున్నాడో దేవుడు అక్కడ గనక నీవు ఉండగలిగితే ఒక అచంచలమైన కావలి దేవుడు వేస్తాడు. హల్లెలూయా. అందుకే చూడండి, అప్పటి వరకు భయభ్రాంతులుగా ఉన్నటువంటి అబీమెలెకు రాజు ఆయన దగ్గరకు వచ్చి అంటున్నాడు, నీవు మాకంటే బలవంతుడవు, నువ్వు మాకంటే గొప్పవాడవు, నువ్వు మాతో ఒక నిబంధన చేసుకో అని చెప్పి ఇస్సాకు దగ్గర వారు నిబంధన చేసుకొని ఇస్సాకు దగ్గర వాళ్ళు తలదించుకున్నారు. బాబు సరే కూర్చో. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, ఒకటి షావేలోయ విజయాలలో తగ్గించుకో, ఐశ్వర్యములో నీవు పొందిన గౌరవం ఘనతలలో తగ్గించుకో. అబ్రహాము దేవుడు పరిశోధించిన స్థలం అయితే. రెండు, గెరారు లోయ, అది దేవుడు మనల్ని ఉంచిన స్థలం. నువ్వు ఉండు, కనిపెట్టు, ఎదురు చూడు. దాగి ఉన్న ఆ నీటి ఊటలు దేవుడు నిన్ను నడిపిస్తున్నట్టుగా నువ్వు ఓపికతో నడువు. కరువా, కష్టమా, ఇబ్బందా,
ఏమీ లేనట్టుగా కనబడుతుందా? నువ్వు ఆయన ఉండమన్నట్టుగా ఉంటూ ఆ తగ్గింపుతో నువ్వు జీవన విధానం చేయి. అదృశ్యంగా దాగి ఉన్న ఆ ఆశీర్వాదాలు ఒకరోజు గెరారు లోయలో ఉన్నటువంటి ఇస్సాకు అనుభవించాడు. హల్లెలూయా. తగ్గింపు నీ ఆశీర్వాదాలకు కారణమైతుంది. బాగా వినండి. నేను ఈ ప్రాంతంలో నాకు 2-3 ఉద్యోగస్తులు తెలుసు. ఒకప్పుడు వాళ్ళు హై ప్రొఫెషన్గా ఈ ప్రాంతంలో బ్రతికారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ ప్రొఫెషన్ ఎంతవరకు సాగింది అని అంటే ఎవడిని లెక్క చేయనంత స్థితిలో కూడా వాళ్ళు మాట్లాడారు. వినండి. ఈ ప్రాంతంలో ఒక ఎంఆర్ఓ ఉండేవాళ్ళు. అతడు ఎంత అతిశయంగా బతికేవాడు అని అంటే ఎవరిని లెక్క చేసేవాడు కాదు. ఈ స్థలంలో ఉన్న సమాధుల స్థలం ఆయన ఇచ్చిందే. కానీ అద్భుతం చెప్పమంటారా? ఆయన చచ్చిపోతే ఆ సమాధుల స్థలంలో ఆయనకు స్థలం ఇవ్వలేదు. ఇదే ఊర్లో అతిశయం. ఈ ప్రాంతంలో ఒక మేడం చూశాను నేను. దేవుని బిడ్డే, మంచి ప్రభుత్వ ఉద్యోగమే, ఎవరిని లెక్క చేయకుండా ఆమె ఫోన్ చేస్తే ఇంటికి రమ్మంటే వెళ్ళిపోవాలి సేవకుడు, అంతే. అలాగ బిహేవ్ చేసిన ఆవిడ చివరికి ఉద్యోగంలో డిస్మిస్ అయిపోయి, ఉద్యోగంలో నేరాలు తన మీద పడి ఎలిగేషన్స్ వచ్చి ఉద్యోగం పోగొట్టుకొని దిక్కు దేశం లేకుండా ఊరు విడిచిపెట్టి చివరికి చచ్చిపోయింది. అధ్వానంగా చచ్చిపోయింది. ఎందుకు చెప్తున్నానంటే మన సామర్థ్యాలు, మన స్థాయిని బట్టి మనం అతిశయించే అవకాశం ఏమీ లేదు. లోయ గుమ్మము దగ్గరకు వచ్చినప్పుడు మనం ఎలా బతకాలని అంటే పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, ఆయన దేవునితో సమానమైన వాడై ఉన్నప్పటికీ ఆయన తనను తాను తగ్గించుకున్నట్టుగా. తగ్గింపు అంటే అర్థం ఏంటంటే నీ స్థాయి కంటే తగ్గి జీవించడం. దేవుడే తగ్గాడు. మానవుని జీవితంలో ఆయన తగ్గి బ్రతికాడు. ఆయన మాయలో రొట్టెలు చేసుకోలేదు. ఆయన మాయలో నీళ్లు తాగలేదు. ఆయన ఒక మానవుడిగానే పిల్లలారా మీ దగ్గర ఏమైనా భోజనం ఉందా అని అడిగాడు. అంటే అర్థం ఏంటి? సర్వ సృష్టికర్త. అందుకే సాతానుడు ఆయనను ప్రేరేపించాడు, రాళ్ళను రొట్టెలుగా చేసుకో అంటే చేసుకోగలిగిన సామర్థ్యం ఆయనకు ఉంది. కానీ ఆయన దైవత్వాన్ని ప్రయోగించలే. నేను మానవుడిగా వచ్చాను, మానవుడిగానే నేను బతకాలి. నా దైవత్వాన్ని నా ఆకలి తీరడానికో నా అక్కర్లు తీర్చుకోవడానికో నేను మాయలు చేయడానికి కుదరదో. తన దైవత్వాన్ని వాడలేదు ఆయన. మనం మనుషులమై ఉండి దైవత్వంగా ఉన్నట్టు మనం ఎలా ఫీల్ అవుతాం అర్థం కాదు. అందుకనే లోయ గుమ్మంలో 2 లోయలు చెప్పాను. ఒకటి షావే లోయ, 2 కెరారు లోయ. షావే లోయ మనకు నేర్పిస్తున్న పాఠం ఐశ్వర్య, గౌరవ, ఘనతలను, విజయాలలో మనం ఉప్పొంగకుండా తగ్గాలి. 2 గెరారు లోయలో దేవుడు మనల్ని నివాసం ఎలా చేయమంటున్నాడో ఆ నివాసం చేస్తూ నడిపిస్తున్న ఆ అనుభవాలలో దేవుడు బస చేసుకోమంటున్నటువంటి జీవన విధానంలో అలాగే బతుకుతూ మన జీవన విధానంలో దైవ చిత్తానికి తల వంచుకొని నడుస్తూ ఉంటే ఒకరోజు 100 పంట, అదృశ్యమైన ఆశీర్వాదాలు. కరువులో ప్రయాణమే వెళ్ళిన ఇస్సాకు జీవనం ఉండమంటే ఉండాడు. అంటే కరువైనా, ఇబ్బంది అయినా, పేదరికమైనా ఆ తగ్గింపుతో నువ్వు జీవనం చెయ్యి, ఒకరోజు ప్రభు దీవిస్తాడు. హల్లెలూయా. చేద్దాం గట్టిగా హల్లెలూయా. ఈ లోయ గుమ్మములో అనేక లోయలలో ఉన్న అనుభవాలు మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని నడిపించునుగాక. చేద్దాం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.